మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇలా పెద్ద వంకాయలు కనిపించాయంటే అస్సలు మిస్ చేయకుండా కొనేసుకోండి. ఎందుకంటే దాంతోటి మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి ఉన్న బైగన్ కా భర్తా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి క్విక్‌గా అయిపోతుంది. ముందుగా వంకాయ, టమాటో, ఆనియన్‌ని లైట్‌గా ఆయిల్ రుద్దేసుకొని ఇలా మొత్తం కాల్చేసుకోవాలనమాట. ఇలా కాల్చేసుకున్న దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం చల్లారాలి. చల్లారాక మనము దాని మీద ఉన్న బ్లాక్ పొట్టు ఉంటుంది కదా! అదంతా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని, ఒక్కసారి ఏమన్నా పుచ్చులేమన్నా ఉన్నాయా చెక్ చేసేసుకోవాలి వంకాయలో. చెక్ చేసుకున్న దాన్ని మొత్తం కూడా స్మాషర్ ఉంటుంది కదా మన దగ్గర, ఆ స్మాషర్ తోటి మొత్తం కూడా టమాటోస్, ఆనియన్ ఇంకా నేను ఆనియన్ కూడా సైడ్‌లో చేసుకున్నాను. మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాన్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, దీంట్లో పోపు అనమాట. ఆవాలు, జీలకర్ర ఇంకా క్రష్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి దీంట్లో కావాలంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఆనియన్ డైరెక్ట్‌గా యూజ్ చేశాను కాబట్టి ఇలాగా చేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని ఇది ఆల్రెడీ ఉడికేసాయి కాబట్టి మనం దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఈ ఉప్పు, కారం అనేది మంచిగా మన బ్రింజాల్‌కి పట్టేలాగా కోసం ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలనమాట. అలా ఉడకడం వల్లనే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోతుంది. అంతే. పైనుంచి కొత్తిమీర చల్లేసుకున్నారంటే మన ఎంతో సూపర్ టేస్టీగా ఉండే బైగన్ కా భర్తా రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని అన్నంలో కానీ, చపాతీలో కానీ తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది.